Hello, I'm Dr. Aruna Moparthi, fertility specialist, Meenakshi Test Tube Baby Center, Guntur. Meenakshi Test Tube Baby Center is a place where we speak and treat everything and anything about women's health. ఈ రోజు చాలా ఇంపార్టెంట్ మెడిసిన్ టాబ్లెట్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఈ టాబ్లెట్ వల్ల అసలు ఈ టాబ్లెట్స్ ఎగ్స్ పెరగడానికి ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి, దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఎన్ని రోజులు వాడొచ్చు, ఇవన్నీ డీటెయిల్స్ చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్లీ లెట్రజోల్ అనేది మంచి టాబ్లెట్ అనమాట. దీని వల్ల మన అండాశయంలో అండం న్యాచురల్ గా పెరగని వాళ్ళకి ఈ టాబ్లెట్స్ వల్ల అది అండాన్ని స్టిమ్యులేట్ చేసి హార్మోన్స్ అన్ని స్టిమ్యులేట్ అయిపోయి మనకి అండం పెరుగుతుంది. సో ఈ అండం పెరగటం వల్ల ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం ఉంటుంది. దీన్ని ఎప్పుడు వాడాలి అంటే పీరియడ్స్ వచ్చిన సెకండ్ డే నుండి థర్డ్ డే మధ్యలో వాడతాం అనమాట. ఇట్ డిపెండ్స్. కొంతమందికి ఒక 5 days సరిపోతుంది, కొంతమంది 10 days వాడాల్సి వస్తుంది. వాళ్ళ బాడీ తీరు, వాళ్ళ అండాశయాల తీరుని బట్టి చూస్తే నాకు స్కాన్ లో అర్థమైపోతుంది వీళ్ళకి ఈ టాబ్లెట్స్ ఇన్ని రోజులు వాడితే సరిపోతుందా, ఎన్ని రోజులు వాడాలి, ఏ రెజ్యూమ్ వాడాలి అని డిఫరెంట్ రెజ్యూమ్స్ ఉన్నాయన్నమాట. నార్మల్ గా 2.5 mg టాబ్లెట్, 5 mg టాబ్లెట్లు అలాగా మార్కెట్ లో దొరుకుతాయి. అది నేను చూస్తే స్కాన్ చేసి చూసుకుంటే నాకు తెలుస్తుంది ఏ డోస్ వీళ్ళ కరెక్ట్, ఏ రెజ్యూమ్ లో పెట్టాలి అనేది. సో ఈ టాబ్లెట్ ఎప్పుడు వాడతాము, ఎలా వాడతాము అంటే పీరియడ్ వచ్చిన 2వ రోజు 3వ రోజు నుంచి స్టార్ట్ చేస్తాం. అప్పుడు హార్మోన్స్ బాడీలో హార్మోన్స్ అన్ని బేస్ లెవెల్లో ఉంటాయి అనమాట. సో ఆ బేస్ లైన్ లో ఉన్న హార్మోన్స్ అన్నిటిని ఈ మన మెడికేషన్ వల్ల కరెక్ట్ గా మనకి ఏ డ్రగ్ ని, ఏ ఈస్ట్రోజన్ ఎలా స్టిమ్యులేట్ చేయాలి, దాంతో ఎలా ఎగ్స్ పెరుగుతాయి, తర్వాత ఎగ్స్ పెరిగిన తర్వాత దాన్ని నెక్స్ట్ ఎలా చేయాలనేది ఆ టైంలోనే డిసైడ్ అవుతుంది అనమాట. సో ఆ టైంలో వాడటం వల్ల మనకి 1, 2 మంచి ఎగ్స్ సెలెక్ట్ అవుతాయి. సో ఆ 5-6 days వాడటం వల్ల ఈ సెలెక్ట్ అయ్యి పెరగడం మొదలవుతాయి అనమాట. సో ఈ టాబ్లెట్లు 2వ రోజు స్టార్ట్ చేసినప్పుడు మనం 10th day, 9th day నుండి 12th day, 14th day అలాగా స్కాన్లు 4-5 సార్లు స్కాన్ చేసుకొని ట్రాక్ చేసుకుంటూ ఉంటాం. ఎగ్ ఎలా పెరుగుతుంది, ఎంత ఫాస్ట్ గా పెరుగుతుంది, కరెక్ట్ గా కావాల్సినట్టు పెరుగుతుందా, తక్కువ పెరుగుతుందా, దీని క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది మనం రోజు ఆ 2-3 స్కానింగ్ లో ఫాలిక్యులర్ స్టడీలో అర్థమైపోతుంది. సో అది పెరిగినప్పుడు అది రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉన్నప్పుడు మనం రిలీజ్ అవ్వడానికి ట్రిగ్గర్ ఇంజెక్షన్ చేస్తాం అనమాట. ఆ ఇంజెక్షన్ చేయటం వల్ల ఎగ్ పగిలి బయటికి రిలీజ్ అవుతుంది. యూజువల్ గా 1-2 ఎగ్సే పెరిగితే మనం ఇంజెక్షన్ చేసి న్యాచురల్ ఇంటర్కోర్స్ చెప్పొచ్చు. ఆ టైంలో ఆ ఎగ్ రిలీజ్ అయ్యి ఆ ఇంజెక్షన్ చేసినాక ఒక 2వ రోజుకి ఒకవేళ 2-3 కన్నా ఎక్కువ సెలెక్ట్ అయినాయి అనుకోండి, అలాంటి వాళ్ళకి ఆ భర్త ఒక వీర్యం కణాలు తీసుకొని IUI లాగా చేయటం వల్ల ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి అనమాట. సో చేసిన తర్వాత ఆ అండం విడుదలైనప్పుడు ఆ వీర్యం కణం వెళ్ళి దాన్ని కలిస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది. సో ఎగ్స్ పెరగటం లేదు, ప్రెగ్నెన్సీ రావట్లేదు, చాలా ఇయర్స్ అయిన వాళ్ళకి ఈ టాబ్లెట్స్ ఓవులేషన్ ఇండక్షన్ అనేది ఒక మంచి వరం లాంటిది అనమాట. సో ఇంత మంచి టాబ్లెట్స్ కి ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అంటే ఉంటాయి. ఎక్కువ రోజులు టాబ్లెట్స్ ఏదైనా కూడా వాడుకోవటం వల్ల మన అండాశయాలకి తేడాలు వచ్చేస్తాయి అనమాట. మామూలుగా ఈ ఓవులేషన్ ఇండక్షన్ టాబ్లెట్స్ మనం ఒక 5 to 6 months మాత్రమే వాడుకుంటాం. అంతకంటే ఎక్కువ వాడుకోవటం వల్ల మన గర్భసంచి లైనింగ్ మీద తేడా వచ్చేస్తుంది. అండాశయాల్లో కూడా అండాశయాల క్యాన్సర్ లాగా మారడానికి అవకాశం ఉంటుంది అనమాట. అందుకని లిమిటెడ్ గా చూసి జాగ్రత్తగా వాడుకోవాలి వీటిని. అండ్ ఈ టాబ్లెట్లు ఒక 2-3 నెలలు మామూలుగా ఈ టాబ్లెట్లు వాడటం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే మనకి దాంతో పాటు వామిటింగ్ సెన్సేషన్, కొంతమందికి పొట్ట ఉబ్బరంగా అనిపిస్తుంది, కొంతమందికి హెడేక్ అను, బ్లరింగ్ ఆఫ్ విజన్ లాంటి చిన్న తేడాలు వస్తాయి. అలాంటి ఏమన్నా వస్తే డాక్టర్ చెప్తే మాకు తెలుస్తుంది అది ఎప్పుడు ఆపాలి, ఎప్పుడు వేయాలనేది. దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ టాబ్లెట్స్ మేడం చెప్పారు కదా అని టకటకా వేసేసుకుంటే మనకి నేను చెప్పిన ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్లు అలాంటి ఏమన్నా వచ్చేసినాయి అనుకోండి, అది డ్రెడెడ్ కాంప్లికేషన్, మన లైఫ్ మీద డేంజర్ వస్తుంది. సో హాస్పిటల్కి వెళ్ళేసి డాక్టర్ దగ్గర కన్సల్టేషన్ తీసుకొని టాబ్లెట్స్ డోసు స్కాన్ చేస్తేనే అర్థం అవుతుంది మాకు. ఆ డోసు స్కాన్ చేయించుకొని ఆ డోస్ పెట్టించుకొని ఆ టాబ్లెట్స్ ఒక 5 to 6 cycles వాడుకొని చూసి ప్రెగ్నెన్సీ రావడానికి ప్లాన్ చేసుకోవచ్చు. ప్రెగ్నెన్సీ రావట్లేదు 5-6 cycles వాడితే కూడా అంటే ఇంకా అదే మళ్ళీ వేరే హాస్పిటల్కి వెళ్ళేసి ఇవే మెడిసిన్స్ మళ్ళీ ఇంకో 5-6 cycles వాడకుండా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళటం మీ ఆరోగ్యానికి మంచి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటది అనమాట మందుల వల్ల. సో ఈ లెట్రజోల్ టాబ్లెట్ అనేది మనకు ఒక వరం లాంటిది. దీన్ని కావాల్సిన మోతాదులో కావాల్సిన విధంగా డాక్టర్ సలహా ప్రకారమే తీసుకుంటే మంచి చేస్తుంది. ఓకే.